హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుద్దు బ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పుద్దు చూడండి, వాళ్ళ డాడీ పచ్చడి కలుపుతుంటే ఆడ కూర్చొని చూస్తున్నాడు. బిస్కెట్ అయితే తీసుకుంటాడు ఫ్రెండ్స్. రోజు కిచెన్లోకి వెళ్ళి బిస్కెట్ తీసుకొని తింటాడు. తినడమేమో కానీ మొత్తం పడేస్తాడు ఫ్రెండ్స్. డ్యాన్స్ చేస్తున్నాడు, మళ్ళీ కూర్చున్నాడు ఆడని. ఇక్కడేమో నేను కుక్ చేస్తుంటే అక్కడ అల్లరి చేస్తున్నాడు ఫ్రెండ్స్ వాడు. అది కొంచెం చూడండి, బిస్కెట్ కూడా ఇసిరేసిండు. ఇప్పుడు అవన్నీ తీసి పడేస్తాడు ఫ్రెండ్, మొత్తం తీసి పడేస్తున్నాడు. చూడండి, పడేసి దాంట్లో కాలు పెడుతున్నాడు. పడతాడేమో అని భయం వేస్తుంది మళ్ళీ. అయినా సరే వాడు అట్లనే ఆడుకుంటాడు ఫ్రెండ్స్. చూడండి ఎట్లా అవన్నీ తీసి పడేసిండు. ఇక ఈరోజు మా లంచ్ అయితే లెమన్ రైస్, ఎగ్ కర్రీ, చపాతీ చేసిన టిఫిన్కి. పుద్దుకి పులిహోర అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. వాళ్ళ డాడీకి ఆఫీస్కి టైం అవుతుంది, ఇక బాక్స్ కడుతున్నాను. వాడు అక్కడనే ఉన్నాడు. వాళ్ళ డాడీ బ్యాగ్ తీసుకురావడానికి వెళ్ళిండు. లంచ్లోకి మీరేం ప్రిపేర్ చేశారు ఫ్రెండ్స్? నేమైతే లెమన్ రైస్, ఎగ్ కర్రీ చేసిన ఈరోజు. ఇంకా బాక్స్ కట్టేసి పొద్దుగారికి తినిపించాలి. చాలా పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మొత్తం క్లీన్ చేసుకోవాలి, షాప్ కూడా వెళ్ళాలి ఫ్రెండ్స్. వాడు రూమ్లోకి వెళ్ళిండు. అక్కడ ఏం చేస్తున్నాడు? వాళ్ళు అన్నీ పడుకున్నాడు కదా, వాడికి లేపడానికి పోయిండు అనుకుంటా. అదిగోండి, బాక్స్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక వాళ్ళన్నికి లేపుకొని వచ్చి పైకి వెళ్తున్నాము. మొక్కలకి వాటరింగ్ చేయడానికి వెళ్తున్నాడు. చూడండి, మాతో పాటు వాడు కూడా వస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య వాడు పైకి ఎక్కుతున్నాడు. చూడండి, వాడే ఎక్కుతాడంట అసలు. అదిగోండి, అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. చూడండి, మొత్తం పైకి వచ్చినాము. కొన్ని మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలకు వాటరింగ్ చేద్దామని. ఇక నిన్న వర్షం పడింది ఈడ, అందుకని వాటర్ కూడా ఏం పోయలే వాటికి. వాడేమో ట్యాప్ దగ్గరికి వెళ్ళిండు. ఇక కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఈరోజు ఎక్కువ ఫ్లవర్స్ కూడా ఏం లేవు ఫ్రెండ్స్. కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, అవి తెంపుకొని ఇక వెళ్ళిపోవడమే. ఇంకా జేయి బుట్ట తీసుకొని వచ్చిండు. కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, అవి తెంపుతున్నాడు ఫ్రెండ్స్. పొద్దు చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడు. వాడవుతే ఆయి ఆయి అంటున్నాడు ఫ్రెండ్స్. ఆయి అంటే వాడు వాటరింగ్ చేయమని వాటర్ వేయండి అని అంటున్నాడు ఫ్రెండ్స్. జే ఆడ ఫ్లవర్స్ అన్నీ కట్ చేస్తున్నాడు. అక్కడ ఇంటికి వచ్చేసినాం. ఇక ఆడ ఆడుకుంటున్నాడు కాసేపు. వాడికి తినిపిస్తాను పిలుస్తుంటే ఆడ నేను కూర్చున్నా. ఆడు పిలిచినా సరే వాడు ఆడుకుంటున్నాడు, రావట్లేడు ఫ్రెండ్స్. అదిగోండి, అయిపోయింది. వాడు స్నానం అన్నీ తినేసి ఇక ఫ్రెష్ అప్ అయ్యిండు. ఈరోజు పొద్దున్న కరెంట్ పోయింది. పొద్దున్న తొందర లేచిండు కదా, పడుకోబెడదామని చూస్తుంటే ఆ ఉయ్యాల నుంచి కాసేపు ఊపినంచేపు ఊరుకుంటున్నాడు. కాసేపు ఆపగానే ఇక బయటకు వచ్చి చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎట్లా చూస్తున్నాడు. మళ్ళీ వచ్చి కాసేపు ఊపినాక ఎలా అవుతేనే వాడు పడుకోబెట్టిన ఫ్రెండ్స్. ఇక ఇట్లనే చేస్తాడు ఫ్రెండ్స్. ఆ ఉయ్యాలు వేస్తే మాకు భయం వేస్తుంది, దిగిపోతున్నాడు అట్లనే. అదిగోండి, పొద్దు పడుకున్నాడు. సైలెంట్గా ఉంది ఇల్లు మొత్తం. వాడు పడుకోబెట్టి నేను ఇంట్లో పనులన్నీ క్లీన్ చేసుకున్నా ఫ్రెండ్స్. కిచెన్లో బాసన్లు అన్నీ తోమేసిన, మొత్తం క్లీన్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇక నాకు కూడా టైం అయింది, ఫ్రెష్ అప్ అయ్యి ఇక షాప్ పోవాలి ఫ్రెండ్స్. నేను కూడా కొంచెం పూజ చేసుకొని ఏమైనా తిని షాప్ పోవాలి.